సామెతల గ్రంథం 11:30 మంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూడండి, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము లేనివాడు ఇతరులను చూసి నాకెందుకులే పోనీ అనుకుంటాడు. నాకెందుకులే వాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను వెళ్తే చాలుగా. ఒక్కొక్కసారి మీకు కూడా రాబుద్ది కాదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ విజయము, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి నువ్వేమి చేయాలా? జ్ఞానాన్ని సంపాదించుకోవాలా. ఎందుకు అంటే జ్ఞానము గలవాడు ఇతరులను రక్షిస్తాడు. అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకొని బోధించడానికి వెళ్ళిపోలే, క్రీస్తు యొద్దకు వాళ్ళని తీసుకొని వచ్చారు. హల్లెలూయ. అందుకే నువ్వు జ్ఞానంతో నింపబడాల. ముందు నువ్వు జ్ఞానంతో నింపబడాలా, ఎదగాల, దేవుని దయను పొందాలా, దేవుని సేవలో నీకు ఏ పాత్ర ఉన్న పాత్రను పోషించాలా, విశ్వాసముతో నమ్మకంగా చేయాలా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సామెతల గ్రంథం 14:25 ఒకసారి చదువుకుందాం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. హల్లెలూయ. నిజము పలుకు సాక్షి ఏం చేస్తాడంటే మనుషులను రక్షిస్తాడంట. కొంతమంది ఉంటారు, వాళ్ళు నిజం పలికినా ఏం చేసినా నీతిగా ఉన్న ఎలా ఉన్నా మనుషులను వాళ్ళు నాశనం చేస్తారు, వారి హృదయాలను పాడు చేస్తారు, వారి జీవితాలను ఏం చేస్తారు? హేళన చేస్తారు. కాబట్టి కొన్నిసార్లు మనం ఆలోచన చేయాలా. జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, నిన్ను బాగు చేసే గ్రంథము, నిన్ను పరిశుద్ధాత్మతో నింపే గ్రంథము, నిన్ను పరలోకానికి నడిపించే గ్రంథము దేవుడు నీకు ఇచ్చాడు. దీనిని ధ్యానించే జ్ఞానాన్ని దేవుని అడగాల ప్రతిరోజు. అయ్యా ప్రభా, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వు. ప్రభా, నీ వాక్యం వింటున్నాను, నీ వాక్యం చదువుతున్నాను, అందులోని నీ యొక్క ఉద్దేశములు మర్మములు నాకు బోధించు ప్రభువా. దేవుడు బోధిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడాడు నాతో. నన్ను నేను బలపరుచుకున్నాను. నేను సేవలోనికి రావడానికి ముందు అనేక సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు, కొంతమంది కొంతకాలము దేవుని వాక్యం వినగానే మనం సేవ చేయాలని ఆశ మనకు వస్తుంది. కానీ నేనేమంటాను, ఆఫ్ నాలెడ్జ్ తోటి వెళ్ళొద్దు మనం. ఎందుకంటే నీ శత్రువు ఎన్నో రెట్లు నీకంటే బలవంతుడు కదా. కాబట్టి నువ్వేం చేయాలి? పూర్తి జ్ఞానముతో నింపబడాలా. వాక్యం వినడమే కాదు, వాక్యానుసారం జీవించాలా. యేసుక్రీస్తు వాక్యము ఆయన వినడమే కాదు, చదవడమే కాదు, వాక్యాన్ని అనుసరించాడు, వాక్యాన్ని పాటించాడు, వాక్యానుసారం జీవించాడు. ఈరోజు మనం కూడా వాక్యానుసారం జీవించే వ్యక్తులంగా ఉండాలా. నిజము మాట్లాడే మనము చూడండి, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. రోమీయులు 9:3. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. చూడండి, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అంటే ఏంటి? నేను వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ కోసము దేవుణ్ణి కూడా నేను విడిచిపెట్టడానికి సిద్ధమే. కానీ మనం ఏం చేస్తాం? పట్టించుకోం, అవసరం లేదు మనకు అనుకుంటాం. హల్లెలూయా. రోమీయులు 10:1.
సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. హల్లెలూయా. పౌలు గారి ఉద్దేశం ఏంటంట? ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. హల్లెలూయా. యోహాను ఏమన్నాడు చూడండి, యోహాను 1. ఫిలిప్పు బెత్సైదా వాడు అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణ కాపురస్తుడు. చూడండి, ఆంద్రెయ మరి అన్న అయిన పేతురును యేసు వద్దకు నడిపించను. హల్లెలూయా కదా. ఎవరు నడిపించాడమ్మా? పేతురును యేసు వద్దకు నడిపించాడు. ఎవరు? ఆంద్రెయ. అంటే ఇతడు ఏం చేశాడు? తన రక్త సంబంధిని, తన సహోదరుణ్ణి క్రీస్తు యొద్దకు నడిపించాడు. తర్వాత ఫిలిప్పు నతనయేలును కనుగొని, ఫిలిప్పు ఏం చేశాడు? స్నేహితుడైన నతనయేలును యేసు వద్దకు నడిపించాడు. ఫిలిప్పు తన సహోదరుని నతనయేలును క్రీస్తు వద్దకు నడిపించాడు కదా. ఆంద్రెయ అన్నయ్యైన పేతురును, తర్వాత ఫిలిప్పు స్నేహితుడైన నతనయేలును యేసు యొద్దకు నడిపించాను. తర్వాత ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 4:39, నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఎవరి వల్ల? సమరయ స్త్రీ తన గ్రామస్తులను యేసు వద్దకు నడిపించను. హల్లెలూయా. ఒక స్త్రీ తన గ్రామస్తులందరినీ కూడా ఎక్కడ నడిపించింది? యేసు వద్దకు నడిపించింది. మరి ఫిలిప్పు స్నేహితుణ్ణి యేసు వద్దకు నడిపించాడు. ఆంద్రెయ తన సహోదరుని యేసు వద్దకు నడిపించాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే, కుమార్తెవైతే, నువ్వు ఎవరిని నడిపించావు ఇప్పటిదాకా? ఒకళ్ళు నడిపిస్తే వాళ్ళని కాపాడుతున్నావా? వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకున్నావా? చివరి వరకు వారి విశ్వాసంలో ఎదుగుటకు వారిని కాపాడుతున్నావా? మొదట్లో వస్తారండి, కొంతకాలం వస్తారు, వాళ్ళకి ఏదో నచ్చదు, వాక్యం నచ్చదో, పాస్టర్ గారు నచ్చరో, పాస్టర్ గారి భార్య నచ్చలేదో, లేకపోతే పాస్టర్ గారి పిల్లలు నచ్చలేదో, లేకపోతే ఇక్కడ విశ్వాసాలు నచ్చలేదో, లేకపోతే మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు నచ్చలేదో, పాటలు పాడే వాళ్ళు నచ్చలేదో, లేకపోతే ఇక్కడ ఎవరన్నా నచ్చలేదేమో, వాళ్ళు ఏం చేస్తారు? మానేస్తారు. మరి వారిని తీసుకొని వచ్చిన వారు ఏం చేయాలి? వారి బాధ్యత ఏంటి? ఏమైంది అని అడగాల. నీ సమస్య ఏంటి అని అడగాల. ఆ సమస్యకు మీరు సమాధానము చెప్పి వారి విశ్వాసమును బలపరిచి తిరిగి విశ్వాసములో కొనసాగించే బాధ్యత మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. మీ పిల్లలు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే మీ బాధ్యత ఏంటి? వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. వారి సరైన మార్గంలో నడిపించాలి. తిరిగి వాళ్ళని మీ దగ్గర చేర్చుకుంటారు, ఎందుకంటే మీరు వారిని ప్రేమిస్తున్నారు. ఒకవేళ మీరు మీ సహోదరుని ప్రేమిస్తున్నట్టయితే వారు తప్పుపోకుండానట్లు దేవుని దగ్గర నడిపించండి. ఒకవేళ మీ రక్త సంబంధాలను ప్రేమిస్తున్నట్లయితే వారిని దేవుని దగ్గర నడిపించండి. వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా, వారిని పాపములో పడిపోకుండానట్లుగా జ్ఞానము గల వారిగా ప్రవర్తించండి. జ్ఞానం గల వారు ఇతరులను రక్షిస్తారు. నిజము పలుకు సాక్షిగా ప్రవర్తించండి, వారు మనుషులను రక్షిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా మీరు మీ జీవితాలను కట్టుకోండి. దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే దేవుని యొక్క హృదయాభిలాష. అంటే దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి ఈ ధన్యత నువ్వేం చేయాలి? ఇతరులకు ఇప్పించాలి. హల్లెలూయా.